అమెరికాలోని కాలిఫోర్నియాను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతం అల్లాడిపోతోంది. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి, కొన్ని బురదలో కూరుకుపోయాయి. రహదారులు నీట మునిగాయి, చెట్లు నేలకూలాయి, మట్టి దిబ్బలు పేరుకుపోయాయి. లాస్ ఏంజల్స్ పరిసరాల్లో చాలా వరకు రోడ్లు మూసేశారు. మౌంట్ బాల్దీ వంటి పర్వత ప్రాంతాల్లో 6 అంగుళాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రైట్వుడ్ వంటి చోట్ల మట్టి ప్రవాహాలు రోడ్లను ముంచెత్తాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కాలిఫోర్నియాలో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా లాస్ ఏంజల్స్ కౌంటీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్రిస్మస్ సెలవుల సమయంలో ప్రకృతి ప్రకోపం పర్యాటకులను, స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉత్తర కాలిఫోర్నియాలో సుమారు 50,000 ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఏడాది క్రితం ఈ ప్రాంతంలో సంభవించిన భారీ కార్చిచ్చులే ప్రస్తుత వరద తీవ్రతకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్ని ప్రమాదాల వల్ల చెట్లు, మొక్కలు కాలిపోయి నేల పూర్తిగా గట్టిపడిపోయిందని, నీటిని పీల్చుకోలేని స్థితిలో ఉందని అంటున్నారు. అంటే వర్షం పడగానే నీరు భూమిలోకి ఇంకకుండా కాంక్రీట్పై పారినట్లుగా వేగంగా ప్రవహిస్తోందని చెప్తున్నారు.